బహిరంగ సభ తర్వాత భారీ ఎత్తున కార్యక్రమాలు చేస్తాం. రాష్ట్ర వ్యాప్త పర్యటనలు ఉంటాయి. పార్టీ కమిటీలు ఏడాది పొడవునా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు ఇలా ఊరు వాడ గులాబీమయమై ఉన్నట్లుగా భారీ ప్రకటనలే ఇచ్చారు బీఆర్ఎస్ నేతలు. కానీ బహిరంగ సభ తర్వాత అంతా సైలెంట్ అయిపోయారు. ఎందుకు సైలెంట్ అయ్యారు? గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ సహకరించడం లేదా? కారణాలేమిటో ఓసారి చూసేద్దాం. భారత రాష్ట్ర సమితి 25వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ అంటూ ప్రకటించారు పార్టీ అగ్రనేతలు. స్వయంగా కేసీఆర్ తెలంగాణ భవన్లో సమావేశం ఏర్పాటు చేసి ఏడాది పొడవునా ఉత్సవాలు చేయాలని, ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రజల పక్షాన నిలబడి కొట్లాడేలా, క్యాడర్ని ఉత్సాహపరిచేలా కార్యక్రమాలు ఉండాలని చెప్పారు. అంతేకాదు పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలను, నేతలను గుర్తించి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి వారికి స్థానం కల్పించాలని కూడా చెప్పారు. పార్టీ ప్లీనరీకి ముందే అధ్యక్ష పదవి ఎన్నికలు కూడా నిర్వహించాలని భావించారు. పార్టీ అనుబంధ సంఘాలు, అనుబంధ విభాగాలకు కొత్త అధ్యక్షుల నియామకం ఉంటుందని ప్రకటించారు. పార్టీ సభ్యత్వం కూడా డిజిటల్ మోడ్లో చేయబోతున్నామంటూ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించారు. ఇన్ని ప్రకటనల తర్వాత ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ ఉంటుందని, జన సమీకరణ చేయాలని క్యాడర్కు పిలుపునిచ్చారు. అనుకున్నట్లుగానే విజయవంతంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. కేసీఆర్ ప్రసంగం కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. కానీ ఆ తెల్లారి నుంచి ఎందుకో అంతా సైలెంట్ అయిపోయారు. కేటీఆర్ కాలునొప్పి అంటూ ఇంటికే పరిమితమయ్యారు. కేసీఆర్ మామూలుగానే ఫామ్ హౌస్లోనే ఉండిపోయారు. ఇక మిగతా మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు కూడా ఎలాంటి కార్యక్రమాలు లేకుండా మౌనంగానే ఉంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ప్రతిరోజు ఏదో ఒక యాక్టివిటీ చేయాల్సి ఉంటుంది, లేదా ప్రజల తరపున ఒక కార్యాచరణ ప్రకటించి పోరాడాల్సిన సమయం. ఇలాంటి సమయంలో ఈ మౌనం ఎందుకని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. వాస్తవానికి బహిరంగ సభకు హాజరైన కార్యకర్తలు, నేతల సంఖ్యాపరంగా చూస్తే ఎప్పటిలాగే చాలా విజయవంతమైంది. అయితే కేసీఆర్ ప్రసంగంపైనే కార్యకర్తలు కొంత అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే ప్రస్తుత సైలెంట్కి కారణమా అన్న చర్చ కూడా సాగుతోంది. సైలెంట్గా ఉండటం పక్కన పెడితే జిల్లా స్థాయిలో కమిటీలేవి? ప్రతిపక్ష పార్టీలో పనిచేసే కార్యకర్తలకు దక్కేది పార్టీ పదవులు మాత్రమే. అలాంటి పార్టీ పదవులు కూడా భర్తీ చేయకపోతే ఎలా అని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. అధికారంలో ఉన్నన్నాళ్లు పార్టీని దాదాపుగా పట్టించుకోలేదు. ఎప్పుడో ఒకసారి అధ్యక్ష పదవులను ప్రకటించి అలాగే వదిలేశారు. ఆ అధ్యక్ష పదవులు కూడా పవర్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కట్టబెట్టారు. ఇప్పుడు అపోజిషన్లోనైనా మాకు పదవులు దక్కుతాయని భావిస్తున్న నేతలకు నిరాశ ఎదురవుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తమకు ఏదో దక్కుతుందన్న ఆశతో ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు ఇంకా పార్టీపై అభిమానంతో సంస్థాగత పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. వారికి ఇప్పుడైనా న్యాయం జరుగుతుందేమో అనుకుంటే పార్టీ సైలెంట్ మోడ్తో తీరని కోరికగానే మిగిలేలా ఉందని వాపోతున్నారు ద్వితీయ శ్రేణి నేతలు. పార్టీలో పూర్తిస్థాయి కమిటీలు లేకుండా సమన్వయం ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు క్యాడర్. అధినేత మదిలో ఏముంది? ఎందుకు తానే స్వయంగా చెప్పిన ప్రకటనల్ని పాటించడం లేదు? అట్టహాసంగా, ఆర్భాటంగా బహిరంగ సభ మినహా సిల్వర్ జూబ్లీ అంటూ చేసిన కార్యక్రమం ఏదీ లేదు. కమిటీల్లేవు, అనుబంధ సంఘాల్లేవు. కొన్నేళ్లుగా పాతుకుపోయిన జిల్లా అధ్యక్షులు తప్ప పార్టీకి పట్టు లేకుండా పోతోందని, కేవలం గులాబీ జెండా కేసీఆర్ను చూసి మాత్రమే ఇప్పటికీ కార్యక్రమాలు జరుగుతున్నాయంటున్నారు. పటిష్టమైన కమిటీలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు గులాబీ నేతలు.